హే గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు చూస్తున్నారు సుమంత్ బ్లాగ్స్ 10. సో ఈరోజు వీడియో టైటిల్ వచ్చేసి విలేజ్ మార్నింగ్ రొటీన్. సో ఈరోజు మీకైతే మా విలేజ్ మార్నింగ్ రొటీన్ చూపిస్తా. సో ఇప్పుడే నేను నిడదలకి వెళ్ళి లేచిన, ఇప్పుడే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. మీకైతే బయటికి వెళ్ళి నేను చూపిస్తా, ఓకేనా? స్కిప్ చేయకండి వీడియో. సో గైస్, ఇప్పుడు నేనైతే బాలమ్మ దేవుడి కాడికి అయితే వచ్చిన. ఇది మా ఇంటి వెనక అయితే ఉంటుంది, చూస్తారు కదా. ఇక్కడైతే ముగ్గేసింది, ఇక్కడ ఇంత ఇంత పెట్టే తలుకు జల్లేసి, ఇదే బాలమ్మ దేవుడు. లోపల ఏముంటుంది నాకు తెలియదు, కుండ లెక్క అది ఉంటది. అంటే ఇది అప్పటి నుంచి అనమాట దేవుడు. సో ఇది మెయింటైన్ గానే ఉంటది, ఓకేనా? సో గైస్, వ్యూ మాత్రం ఖతర్నాక్ ఉంది ఇక్కడ నుంచి అయితే, మెయింటైన్ కా సైడ్ నుంచి చూస్తారు కదా. ఇక్కడ సన్సెట్ చాలా బాగుంది గైస్, సూపర్. సో గైస్, ఇప్పుడైతే టైం అయితే అవుతుంది. ఇప్పుడైతే కోళ్ళని ఒళ్ళ పెట్టాలి ఇంట్లోకి అయితే, బయటకైతే. అయ్యో, కోళ్ళు 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 ఒళ్ళ పెట్టాల, బయట ఊకే పుంజోరుతుంది అప్పటి నుంచి. చలో పొర్రి. ఇగో 2 పెట్టెలు, ఒక పుంజు. ఇగో అది ఇప్పుడు లేచింది, మెల్లం మెల్లం పోతే పట్టుకుంటా ఒకసారి. ఏ ఆ, ఓ ఓ ఓ అమ్మా, అది వెళ్ళిపోయింది. అది ఆగుతలే అసలుకి. ఇది ఆగా. అమ్మా, ఆగు ఆగు ఆగు. ఎటు పోతావు? ఆగు, పట్టుకుంటావు. ఎటు పోతావు అన్ను? ఆగు. ఏ ఓ ఓ ఓ ఓ. ఇగో 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 ఇగో. అరే బయటికి వెళ్ళిపోతుంది. అన్ని కోళ్ళు కలిసినాయి, ఇక ఆడుకుంటాయి అనిపించింది. సో గైస్, ఈ రోజు మార్నింగ్ అయితే మమ్మీ పొద్దున్న లేచి అన్ని పనులు వేసుకుని, అలుగుదల వేసి ముగ్గు వేసేసి మిగతా పనులన్నీ వేసేసుకున్నా. సో నేనైతే వీడియో తీయలే, మర్చిపోయాను. కానీ ప్రతిరోజు మార్నింగ్ మా ఫ్యామిలీ ఏం చేస్తుంది మీకు మొత్తం చూపిస్తున్నా. సో ఫుల్ ఫన్ ఉంటుంది. సో ఎండ్ వరకు చూడండి. అసలు మా డాడీ ఏం చేస్తాడు మార్నింగ్ పూట మీరే చూడండి, ఫుల్ జోక్ ఉంటుంది. ఈ రోజు అయితే నేనే టీ ప్రిపేర్ చేస్తున్నా, చూస్తావు కదా. ఇదే నేనే చేస్తున్నా. వాళ్ళు బయట మా డాడీ కానీ అంతా పని చేస్తారు, నేనైతే చాయ్ పెడుతున్నా. ఇందుకు మా వీడియోలో నేను మా చెల్లెని చూపిస్తారు కదా. మా చెల్లెకి ఇట్లా అయిందంటే వీడియోతో నచ్చ అనమాట. సో అందుకోసం వీడియోలోకి రాదు, ఏ వీడియోలో కూడా రాదు, నచ్చది. కానీ ఆమె కూడా పని చేయదు కదా. ఇప్పుడు పోతే ఇప్పుడు టైం తెలియదు చెప్పండి. ఇప్పుడు టైము 7 అవుతుంది. సో ఇప్పుడు ఇంట్లోకి పోతే వంట చేస్తాను. మెల్ల ఒక సెకండ్ చూపించేస్తా. చూసిరా గైస్, మీకు కనిపించలేదు. ఆమెకి వీడియోలు రాదు, పండుకుంటుంది, లేట్ లేస్తుంది. వేరే డిఫరెంట్ క్యారెక్టర్, ఓకేనా? भैया भैया थोड़ा काम करो भैया, पढ़ लो, एग्जाम है तेरा, एग्जाम है पढ़ लो, తర్వాత ఎగ్జామ్ రేపు ఉన్నప్పుడు చదువుతుంది ఇక. చదువుకో तेरा దేశంకు కనీసం మనం చదవని ఉండాలి. లాస్ట్ ఏం రాకుండా కదా. మహాత్మా గాంధీ చెప్పలే, మహాత్మా గాంధీ నాతో మాట్లాడే, మహాత్మా గాంధీ చదువుకోవాలా, ఏం రాకుండా కానీ, ఇంకా ఆస్తి లేకుండా కానీ కలపల చదువు ఉండాలి. దొంగలు ఎత్తుకపోయి మహాత్మా గాంధీ నాకు కలలు వచ్చిందా? ఎప్పుడు కలలు వచ్చింది? ఇవ్వరు నిజంగా అయిపోయి కలర్ సార్. ఎప్పుడు కలలు వచ్చింది మహాత్మా గాంధీ? మనిషికి ఉల్లాసం, ఉత్సాహం, మనిషికి కోపం చెప్పి కొడుకులు అయ్యా ఎక్కడ ముందు ముందు అవడం కూడా ఒకటే తీసుకుంటాను. కొద్ది కొద్ది నీకంటే కన్నాను చేతికి చిన్నవు కాబట్టి దుకాణం పోతుంది చేస్తున్నా. ఇంత కొడుకు వీడియో పోతుందా? డాడీ నేను పోను, లేడీస్ మమ్మీ ఇవన్నది ఇంకా లేస్తలేదు. ఇయర్ సండే కదా నా బిడ్డకు, ఏం సాధ్యం ఏమన్నా దానికి వట్టప్పుడైనా అంతే. నువ్వు ఓన్లీ స్టూడెంట్ నువ్వు అంతే. సార్లు దానికి ఏమన్నారు, ఓన్లీ స్టూడెంట్ నువ్వు. ఇబ్బంది తీసుకుంటే టైం ఉంటాయి. అందరికి నమస్కారం. ఈరోజు పెసరప్పు, ఆలుగడ్డ వండుతున్నా, టమాటా. సో గాయస్, ఇప్పుడు మా అమ్మకి ఏజ్ వచ్చేసి 43 సంవత్సరాలు. సో ఈ సంవత్సరంలో ఎగ్జామ్ రాస్తుంది, 10th ఎగ్జామ్. అది కూడా ఈ రోజా? ప్రతి సండే నేర్చుకోనికి పోతుంది. సండే రోజు ఎగ్జామ్ రాయడానికి, 10th ఎగ్జామ్.
అది సర్టిఫికేట్ కావాలంటే ఇంకా కొంచెం చిన్ని పని చేస్తుంది అనమాట, దానికోసం సర్టిఫికేట్ కావాలా. సో డైలీ చదువుతుంది. ఏం రాస్తున్నావు మంచిగా మరి? చెప్తుండ్రు క్లాస్. చెప్పు. బుక్లు టెక్స్ట్ బుక్లు కూడా ఇచ్చారు తెలుసా? టెక్స్ట్ బుక్ కానీ ఏం చదువుతుంది? టెక్స్ట్ బుక్ అప్పుడే తెచ్చుకున్నావు. చదువుతలేనురా. ఏడ చదువుతున్నావు? టెక్స్ట్ బుక్ తెచ్చినావు అప్పుడు కానీ. మాకు రాదు, నేను అప్పుడు 5 తరగతి చదువుకున్నాను. మరి నీకు అవసరం మరి అప్పుడు 5 వరకు చదువుకున్నావు, మళ్ళీ నీకు అవసరం అయిపోయింది. అవసరం నాకు, చదువుకుంటా. ఎందుకు చెప్పు, ఎందుకు సర్టిఫికేట్ ఎందుకు ఇలా వీళ్ళు సర్టిఫికేట్ ఎందుకు నీకు? ఏం చెప్పు, నా పరిస్థితి మంచిగా లేక నేను చదువుకోలేను. చదువుకుంటా. కానీ సర్టిఫికేట్ ఎందుకు నీకు అంటున్నా నేను. ఓ పెద్దది కావాలా మిషన్ టైలర్ కుట్టడానికి. ఈ రోజు ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మీ? ఇలా ఆన్లైన్ లా, ఫోన్ లా ఎగ్జామ్స్ ఉన్నాయి. టైం అవుతుంది, ఎప్పుడు పోతుంది? ఇప్పుడు టైం అయితే 10:30 స్టార్ట్ అయితే 11 ఎగ్జామ్స్. 10 గంటలకు తీసుకొచ్చారు. 10 ఇక డైలీ పొద్దున డ్యూటీకి వస్తుంది సార్, డైలీ పొద్దున డ్యూటీకి. అది ఏం చెప్తావు, నేను మటదానికి ట్రైనింగ్ చేయడానికి పోతుంది. సో వేరే ఊరికి వెళ్ళి మిషన్ కి, ఇది మిషన్, 2 మిషన్లు ఉంటాయి మా ఇంట్లో. ఇది ఒక మిషన్, ఇది పీకో మిషన్. ఇది అయ్యో, ఇది వర్కింగ్, సపోజ్ ఇది వర్కింగ్ మిషన్, ఇది పీకో మిషన్. సో 2 మిషన్లు ఉంటాయి. ఇంకా కొన్ని రోజులు అయితే మళ్ళా స్కూల్ యూనిఫామ్ కుట్టేది, అది కూడా వర్క్ వస్తుంది, అది కూడా చేస్తుంది. సో ఎవ్రీడే వర్క్ చేస్తూనే ఉంటది గైస్. అది కూడా రీసెంట్ గా 2025 లో వర్క్ స్టార్ట్ అయిపోయింది, అంతకుముందు లేకుండా ఈ మధ్య నేర్చుకుంటుంది. అవునా కదా? అవునా కదా? అవును మరి, అట్లా చెప్పాలా. రైట్. సో గైస్, ఇప్పుడు రాకీ ఆడికి పాలు పోస్తున్నాడు, పేరు రాకీ. పాలు పోస్తున్నాడు కూడా, మాతో పాటు ఆడు కూడా తాగుతున్నాడు చూడండి. సో గైస్, నేను ఇంకా బ్రష్ చేసుకోలే, మా ఇంట్లో అందరూ బ్రష్ చేసుకున్నారు. మా అమ్మ అయితే కూర వండుతుంది. ఎందుకు అలా బ్రష్ చేసుకోవాలంటే వేసుకోవాలని చెప్పాలా, అవసరం ఎందుకు? అందరూ ఆడుకోలేదు, అందరూ చూపెడతారు మొంగడికి, నేను చూపిస్తా. ఇట్స్ మై వ్లాగ్. ఓకే. సో గైస్, ఇప్పుడు మమ్మీ కూర ఏం చేస్తుందంటే అడుగుదాం. మమ్మీ ఏం కూర? వాట్ యు మేకింగ్? ఆలుగడ్డ పెసరపప్పు. ఆలుగడ్డ పెసరపప్పు. సో గైస్, ఆలుగడ్డ పెసరపప్పు అండుతుంది. నాకు తెలిసిన అడిగితే టేస్ట్ అయితే మంచిగా కాదు. టేస్ట్ మంచిగా కరెక్టేనా? మంచిగా ఆలుగడ్డ పెసరపప్పు మంచిగా. ఏ ఉప్పు కారం వేస్తావు, నూనె వేస్తావు, నేను అండేది అట్లా. ఇంకేం వేస్తావు? వాళ్ళు మసాలా ఏమైనా వేస్తావా? ఏం మసాలాలు వేస్తారు, ఏం వేస్తారు, అంతకు మించి ఏం వేయరు. టేస్ట్ చేయాలి, టేస్ట్ ఉందా? ఇది సరిపోతాయి. ఈ ఆలుగడ్డ ఇట్లా మొత్తం కురుపులు వచ్చినాయి. ఇగో మొలకలు కాదు, అది పెసరపప్పు అంటుందిరా. అదే పెసరపప్పు అంటే ప్రాంక్ కదా. సో గైస్, ఇప్పుడు మా డాడీ మజిల్ చూపిస్తా. కన్న తగ్గింది ఇంకా ఎట్లనే ఇక్కడ ఇట్లా రెండు చూపెట్టాలి, రెండు చూపెట్టు, ఇట్లా చూపెట్టు 2. గిట్లా 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 అంటారా? ఇది ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టిగో. ఎట్లున్నది? ఇప్పుడు మా డాడీకి ఎంత ఏజ్? ఎంతనే? 55 ఏజ్. ఇక మమ్మీ ఒక చదువుకుని వెళ్తున్నావా? ఇగో మావాడైతే వర్కౌట్ చేస్తుంది. ఇగో క్యాట్ ఇగో ఎత్తే మీదకి ఎత్తే ఇట్లా. ఇగో 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 ఎట్లున్నాడు? చించి దుంగు 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 ఇంకో అట్లా ఉండాలా. మనం పోతున్నాం చదువుకుని, టిఫిన్ ఇటు టెక్స్ట్ బుక్స్ చదువుకుని పోతుంది. మా డాడీ రిజల్ట్కి పోతున్నాడు. చదువుకొని గోల్డ్ మెడల్ తీసుకురా, మన పేర్లు ఇలా పెట్టాలా మమ్మీ, పేరు ఇలా పెట్టాలా. సో గైస్, ఇప్పుడు మా మమ్మీ పోతుంది నేర్చుకోనికి, అయితే బయటకి అయితే వెళ్తుంది, పోతుంది. ఇప్పుడైతే నెత్తికి పువ్వు పెట్టుకుంటుంది. ఇగో టిఫిన్ బుక్స్ ఇవన్నీ ఇగో పోతుంది నేర్చుకున్నా. అది చేతిలో పట్టుకొస్తావు అసలు కవి, అది హ్యాండ్ బ్యాగ్ కట్టేసుకుంటావు అనుకో. బుక్కులు తన ప్యాడు బీడు తన డ్యూటీకి వస్తుంది మమ్మీ. అదే వెనకడ ఏం పట్టుకోవడం. రైట్, బాయ్ మమ్మీ, బాయ్. రైట్, పొర్రి మెల్లం పట్టుకొస్తావు అసలుకి.
బాయ్ 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 బాయ్. పోతురు గాయస్, పోతురు, పోయిరు కూడా. పోతురు.